ఒక అబ్బాయి ఉన్నాడండి. ఏ స్కూల్లో జాయిన్ చేసినా ఆ స్కూల్లో అబ్బాయిని ఉంచుకోవట్లేదు, తరిమేస్తున్నారు. వాళ్ళ నాన్న ఎంతో మంది టీచర్స్ హెచ్ఎంలు కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి. సార్ ఈ ఒక్కసారికి సార్ అని కాళ్ళు పట్టుకుని బతిమాలితే వాళ్ళు సీట్ ఇస్తూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక 2 నెలలు కూడా ఉండడండి. ఎవరినో కొడతాడు, ఎవరితో గొడవ పెట్టుకుంటాడు, ఎవరితో పేచి పెట్టుకుంటాడు, వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. చివరికి ప్రియుల వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసండి? వాళ్ళ కాళ్ళు కాదురా నీ కాళ్ళు పట్టుకుంటానని కొడుకు కాళ్ళు పట్టుకున్నాడు. ఇక్కడైనా నువ్వు గుట్టుగా చదువుకోరని వాడు కాళ్ళు పట్టుకున్నా కూడా మారని మనుషులు, మార్పు లేని మనుషులు. లోబడే అనుభవమే లేదు, తగ్గించుకునే మనసే లేదు, దీన మనసే లేదు. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? దేవునికి లోబడలేకపోతున్నావు, నీ కుటుంబానికి లోబడలేకపోతున్నావు, దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నావు. వాక్యం హెచ్చరిస్తుంది, నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను గణపరచాలంటే నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి జీవించాలి, అణువుగా ఉండాలి.